హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 1 మ్యాట్రిసెస్ దానికి సంబంధించిన ఎక్లాన్ ఫామ్ని ఎలా సాల్వ్ చేసి మనం ర్యాంక్ని కనుక్కోవాలి. ఓకేనా, మరి చూద్దాం. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ బై ఎక్లాన్ ఫామ్. మీరు గమనించండి, ఎక్లాన్ ఫామ్ అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ ఏ ఉన్నాయి ఒకసారి చూసుకో. 3 - 2 - 7 వాటికి బిలో ఉన్న ప్లేసెస్లో ఎలిమెంట్స్ 0 కదా, అంటే 1 ప్లేస్లో 0, 1 ప్లేస్లో 0, 5 ప్లేస్లో 0. ఇఫ్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆర్ 0 బిలో ద ప్రిన్సిపల్ డయాగ్నల్ దెన్ దట్ ఈస్ కాల్డ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అండి. సింపుల్గా ఎక్లాన్ ఫామ్ చెప్పాలంటే నువ్వు ఇచ్చిన మ్యాట్రిక్స్ని అప్పర్ ట్రయాంగులర్గా మార్చుకో, ట్రయాంగులర్ మ్యాట్రిక్స్గా. సో ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ప్లేసెస్ 0 వస్తే సో అది ఎక్లాన్ ఫామ్ అవుద్ది. నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ర్యాంక్ అవుతుంది. ఓకేనా, ఏదైనా ఒక రోలు అన్ని జీరోలుగా ఉంటే దాన్ని జీరో రో అంటాం. అదేవిధంగా ఇక్కడ ఏదైనా ఒక రోలు ఒక నాన్ జీరో ఎలిమెంట్ అంటే జీరో కాకుండా ఒకటైనా ఉంటే అట్లీస్ట్ దాన్ని నాన్ జీరో రో అంటాం, దీన్ని జీరో రో అంటాం. మరి చివరిగా ర్యాంక్ని ఎలా డిసైడ్ చేస్తాము? ద నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈజ్ కాల్డ్ ర్యాంక్ ఆఫ్ ది గివెన్ మ్యాట్రిక్స్ అని చెప్పొచ్చు. నాన్ జీరో రోస్ 2 ఉన్నాయి, ర్యాంక్ 2 అవుతుంది. సరే, ఇప్పుడు ఒక్కసారి మీరు గమనించండి. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1గా ఉండేటట్లు చేసుకో. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, ఎస్ పాసిబుల్ అవుతుంది సార్. R1ని బై ఇంప్లైస్ R2 చేయండి, లేకుంటే R1 బై ఇంప్లైస్ R3. కాబట్టి ఇక్కడ 1 ఉంటే ఈజీగా సింప్లిఫికేషన్ చేయొచ్చు. 1 ఉంటే చేసుకో. ఓకే, కాబట్టి 1 ఇక్కడ మనం చేయొచ్చు, ఎందుకంటే ఇంటర్చేంజ్ చేసి లెట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన మ్యాట్రిక్స్ని క్యాపిటల్ ఏ అనుకుంటున్నాను. 1 - 2 1 - 5 1 5 - 7 2. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న పాయింట్ రాస్తున్నా. ఎక్లాన్ ఫామ్లో ఓన్లీ రోస్ని మాత్రమే ఆపరేట్ చేయాలి అని. ఓకే, సో టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, టు ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, to find the rank of the matrix, reducing the given matrix, reducing the given matrix into echelon form by using only row operations. రో ఆపరేషన్స్ని మాత్రమే ఉపయోగించాలి ఇక్కడ. ఎస్, మరి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ నేను ఇంటర్చేంజ్ చేస్తున్నా. R1 రోని R2కి, R2 రోని R1కి ఇంటర్చేంజ్ చేస్తున్నా. ఓకేనా, సో ఈజ్ ఈక్వలెంట్ టు అంటుంటాం. సో R1 రోలో ఏముంది 3 1 - 5 - 1, అది కిందికి తీసుకెళ్ళి. R2లో ఏముంది 1 - 2 1 - 5. ఓకే, సో ఇంటర్చేంజ్ చేశాను కాబట్టి ఇట్లా రాసేసాను. ఓకేనా, ఇంకా R3 నేను ఆపరేషన్ అంటే ఏం చేయలేదు, దాన్ని అట్లనే రాసుకో. ఎస్, ఇప్పుడు మన టార్గెట్ ఏంటో ఒకసారి రఫ్లో చెప్తున్నా. R1ని ఉపయోగించి, అంటే R1లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని ఉపయోగించి R3ని 0 చేయాలి. R2లో ఉన్న ఎలిమెంట్ని R3లో ఫస్ట్ ఎలిమెంట్ని 0 చేయాలి. ఓకేనా, దాని తర్వాత ఈ 1ని ఉపయోగించుకొని 5ని 0 చేస్తే ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, ఎస్. ఇప్పుడు మీకు ఎలా చేయాలో ఒకసారి చెప్తాను చూడండి. నువ్వు దేన్ని ఉపయోగిస్తున్నావు? R1, దేన్ని 0 చేయాలి? R2ని, R3ని, అది రాసుకో. ఫస్ట్ నువ్వు R3ని 0 చేయాలి, లేకుంటే ఫస్ట్ R2 చేద్దాం. R2, మళ్ళీ ఈ R2ని ఇక్కడ నోట్ చేస్తున్నా. సబ్ట్రాక్షన్ చేయాలి, యూజ్ చేసేది ఇక్కడ రాసుకోండి. అదేవిధంగా R3ని కూడా 0 చేయాలి, R3 రాసుకోండి. సబ్ట్రాక్షన్ చేయండి, యూజ్ చేసేది ఇక్కడ రాసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ ఖాళీ ప్లేస్లో ఏమొస్తే ఒకసారి చూద్దాం. నువ్వు R1ని ఉపయోగించుకొని R2ని ఫస్ట్ 0 చేయాలి. ఎస్, మీరు గమనిస్తే R1లో ఉన్న కాన్స్టెంట్ ఏంటి 1, దానితో క్రాస్ మల్టిప్లై. R1 అంటే 1, R2 అంటే 3, అట్లా. అంటే 1 × R2 అంటే R2 -3 × R1. డౌట్ ఉంటే చెక్ చేసుకో. R2 అంటే 3 సార్, -3 × R1 అంటే 1, 3 - 3 0. కాబట్టి ఈ ప్లేస్లో 0 అయిపోతుంది.
దాన్ని ఇక్కడ రాసుకో, R3 మైనస్ 3 R1. ఇప్పుడు నువ్వు R1నే ఉపయోగించుకొని R3ని 0 చేయాలి. ఓకేనా? R3 అంటే 1 ప్లస్ 0. నువ్వు దేన్ని ఉపయోగిస్తున్నావు? R1ని. R1లో కాన్స్టెంట్ ఎవరు? 1. దాంతో క్రాస్ మల్టిప్లై చేయండి. 1 ఇంటూ R3 మైనస్ 1 ఇంటూ R1. R3 అంటే 1, R1 అంటే 1. 1 మైనస్ 1 0. అంటే సేమ్ ఇదే వస్తుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు కొత్త మ్యాట్రిక్స్ వస్తుంది. అదేంటో ఇక్కడ నోట్ చేస్తున్నా. నేను ఇక్కడ R1 రోని ఆపరేట్ చేయలేదు కాబట్టి R1 రోని అలానే రాసేసుకో. R1 రోలో ఏమున్న ఎలిమెంట్స్? 1 మైనస్ 2, 1 మైనస్ 5. నెక్స్ట్ చూడు, R2 రోని ఏం చేసిన? R2 నుంచి 3R1ని సబ్ట్రాక్షన్ చేసా. ఫస్ట్ R2 రాసుకో. చెప్పండి రఫ్లో. 3 1 మైనస్ 5 మైనస్ 1. 3 R1ని 3తో మల్టిప్లై చేయండి. 3 2 6 మైనస్ ఉంది. 3 1 3, 3 5 15. ఎస్. ఇక్కడ మిడిల్లో సింబల్ మైనస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేయాలి. మైనస్ ఇక్కడ ప్లస్, మైనస్ ఇక్కడ ప్లస్. సింబల్స్ అన్ని చేంజ్ అవుతాయి వెన్ వీ హ్యావ్ మల్టిప్లై విత్ మైనస్. మైనస్ బికమ్స్ ప్లస్, ప్లస్ బికమ్స్ మైనస్. ఓకే. ప్లస్ 3 మైనస్ 3 0. ప్లస్ 1 ప్లస్ 6 అంటే ప్లస్ 7. మైనస్ 5 మైనస్ 3 మైనస్ 8. ఇక్కడ చివరిగా ప్లస్ 15 మైనస్ 1 అంటే ప్లస్ 14. కాబట్టి దాన్ని ఇక్కడ నోట్ చేసేసేయండి. 0 7, అదేవిధంగా మైనస్ 8 14. నెక్స్ట్ ఇప్పుడు నేను R3ని ఆపరేషన్ ఏం చేసాను చూద్దాం. డైరెక్ట్గా చేసేద్దాం. R3 రోలో నుంచి R1ని తీసేయండి సబ్ట్రాక్షన్. 1 మైనస్ 1 అట్లా 0. అదేవిధంగా 5 మైనస్ ఆఫ్ మైనస్ 2 అంటే ప్లస్ 2 అవుద్ది సార్ ఇక్కడ. ఓకేనా? 5 ప్లస్ 2 7. అదేవిధంగా మైనస్ 7 మైనస్ 1 అంటే మైనస్ 8. అదేవిధంగా 2 మైనస్ ఆఫ్ మైనస్ 5 ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది అంటే 7 వచ్చేస్తుంది. ఒకసారి గమనించండి. ఇందులోంచి తీసేయండి. 1 మైనస్ 1 0. 5 మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ 7. మైనస్ 7 మైనస్ 1 మైనస్ 8. 2 మైనస్ ఆఫ్ మైనస్ 5 ప్లస్ 7. ఓకేనా? ఎస్. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ సో R2 రోలో ఉన్న ఎలిమెంట్ ఏంటి? 7. దాన్ని ఉపయోగించుకుని R3ని 0 చేయాలి. షార్ట్ కట్ ఏం చెప్పాను? దేన్నైతే 0 చేయాలి దాన్ని రాసుకో. R3ని 0 చేయాలి. R3 రాసుకో. మళ్ళీ సేమ్ R3నే రాసుకో. సబ్ట్రాక్షన్ చేయి. యూజ్ చేసేది ఇక్కడ రాసుకో. ఓకేనా? ఇప్పుడు రఫ్లో వేసుకో. R2 అంటే 7, R3 అంటే 7. 7 ఒకే టేబుల్లో ఉన్నాయి కదా, ఈ రెండు ఒకే నెంబర్తో క్యాన్సిల్ అవుద్ది. 7తో చేయండి. 1 1. 7తో నువ్వు చేసిన క్రాస్ మల్టిప్లై చేసినా ఇట్లా 1తో చేసినా ఒకటే కాబట్టి ఇట్లా చేస్తే సింపుల్ అయిపోద్ది. అదే నువ్వు 8 9 ఇట్లా ఉంటే నువ్వు క్యాన్సిల్ చేయలేవు. 2 4 ఒకే నెంబర్లో ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేయండి. ఒకే నెంబర్ మల్టిపుల్ కాబట్టి 2 1s 2 2s 4 అట్లా. కాబట్టి ఇక్కడ దేన్ని ఉపయోగిస్తున్నావు? R2. R2లో కాన్స్టెంట్ ఏంటి? 1. 1 ఇంటూ R3 మైనస్ R2. R3 అంటే 1, R2 అంటే 1. 1 మైనస్ 1 0 కాబట్టి ఇదే వస్తుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు నేను R1 రోని R2 రోని ఆపరేట్ చేయలేదు కాబట్టి అట్లనే రాస్తున్నా. సో 1 మైనస్ 2 1 మైనస్ 5. R2 రోని కూడా అట్లనే రాసేస్తున్నా. ఇప్పుడు ఏం చేశాను? R3 మైనస్ R2 ఇందులోంచి తీసేసాను. ఎస్ చెప్పండి. 0 మైనస్ 0 0. 7 మైనస్ 7 0. మైనస్ 8 మైనస్ ఆఫ్ మైనస్ 8 మైనస్ 8 ప్లస్ 8 0 అవుతుంది. అదేవిధంగా 7 మైనస్ 14 అంటే మైనస్ 7. ఎస్. కాబట్టి దిస్ ఈజ్ ఇన్ ఎక్లాన్ ఫామ్. అవునా? ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని 0లు అయిపోయి, ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ 170, దానికి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని 0లు అయిపోయి ఇది ఎక్లాన్ ఫామ్ అవుద్ది. ర్యాంక్ ఏమవుద్ది? 3 అవుతుంది. ఎందుకంటే నాన్ జీరో రోస్ 3 ఉన్నాయి కాబట్టి. ఓకే. సో లాస్ట్లో ఒక లైన్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఇన్ ఎక్లాన్ ఫామ్. ఎక్లాన్ ఫామ్. Therefore, the number of non-zero rows, the number of non-zero rows ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. Non-zero rows are 3. Therefore, the rank of the matrix is 3. The rank of the matrix row of A is equal to 3. Yes, ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.